సూర్యాపేట జిల్లా కోదాడ వ్యవసాయ సహాయక సంచాలకుల ఆకస్మిక తనిఖీ నడిగుడెం మండలం రైతు రుణమాఫీకి సంబంధించిన ఫిర్యాదుల పరిస్థితిని నడిగుడెం మండల కేంద్రంలో ఉన్న రైతు వేదిక వద్ద కోదాడ ఏడీఏ ఎల్లయ్య ఆకస్మిక తనిఖీ చేశారు। ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి రైతుల దగ్గర ఫిర్యాదులను స్వీకరించారు। అనంతరం మండలంలోని డీలర్లకు మీటింగ్ పెట్టి ఏరియాను పక్క జిల్లాలకు తరలిస్తే చర్యలు తీసుకుంటామని ఎంఆర్పీ ధరకే రైతులకు విక్రయించాలని సూచించారు। ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని లేని ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ దేవప్రసాద్, ఏఈఓలు నిమ్మ పిచ్చయ్య, ఒప్పయ్య, మౌనిక, రేణుక, ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు, మండల రైతులు, డీలర్లు పాల్గొన్నారు। అనంతరం రైతు రుణమాఫీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రత్యేక యాప్ను ట్రయల్ రన్ ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో రైతులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు। వ్యవసాయ సంచాలకులు కోదాడు ఈరోజు నడిగుడెం మండలానికి రావడం జరిగింది। దీనిలో భాగంగా ఏదైతే రుణమాఫీ విషయము రుణమాఫీ ప్రభుత్వ ఆదేశానుసారంగా మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఇక్కడ జరుగుతున్న గ్రీవెన్స్ను చూడడం జరిగింది। దాంట్లో ఫ్యామిలీ గ్రూప్స్, తర్వాత 2 లక్షల ఎబోవ్ వాళ్ళవి, తర్వాత కొన్ని బ్యాంకులో ఆధార్ కార్డు కానీ, తర్వాత ఇది పాస్బుక్లో తేడా ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బందులు పడకుండా అందరికీ కూడా తెలంగాణ గవర్నమెంటు ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా రుణమాఫీ విషయం జరుగుతుంది। కానీ ఇలాంటి అపోహలు కానీ పడకుండా అందరికీ రుణమాఫీ సరి అయిన పద్ధతిలో జరుగుతుంది। దీనికి కట్ ఆఫ్ డేట్ అనేది ఇంకా రాలేదు। రైతులు దీన్ని గమనించవలసిందిగా మనవి చేస్తుంది।